ఒక చిన్న పల్లెటూరిలో చాలా పేదగా జీవించే ఒక తల్లి ఆమె చిన్న కొడుకు ఉండేవారు. వారి ఇంటి గోడలు చిల్లుపడిపోయాయి. వంట చేయడానికి సరైన సామగ్రి కూడా లేదు. కాని ఒకటి మాత్రం ఎప్పుడూ ఉండేది: ప్రేమ. ఆ చిన్నబ్బాయి పేరు కార్తిక్. అతనికి ఒకే ఒక కోరిక: తన తల్లిని సంతోషంగా చూడాలి. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కార్తిక్ గ్రామం బయట దారిలో నడుస్తూ ఉండగా మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అతను దగ్గరికి వెళ్లి చూశాడు. అదొక చిన్న మాయ బాటిల్. బాటిల్ లోపల స్వల్పంగా బంగారు కాంతి మెరిసింది. ఆసక్తిగా దాన్ని తీసుకున్నాడు. నెమ్మదిగా మూత తీశాడు. అంతే, ఒక భారీ బంగారు వెలుగు చుట్టూ వ్యాపించింది. గాలి బలంగా ఊదింది. ధూళి పైకెగిరింది. అతని ముందున్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. చిన్న పాడైన ఇల్లు ఒక పెద్ద అద్భుతమైన భవంతిగా మారిపోయింది. చిరిగిన బట్టలు కొత్త మెరిసే దుస్తులుగా మారాయి. గ్రామంలో ఉన్నవాళ్లు ఇప్పుడాయనికి గౌరవంగా నమస్కరించసాగారు. కార్తీక్ ఆనందపడ్డాడు. తన తల్లి ఇప్పుడు సుఖంగా ఉంటుందని అనుకున్నాడు. కాని కొన్ని రోజులు గడిచాక ఆ పెద్ద ఇంట్లో ఒక ఖాళీ అనుభూతి మొదలైంది. ముందు చిన్న ఇల్లు దగ్గర నవ్వులు వినిపించేవి. ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఉంది. ముందు తల్లి తనతో కూర్చొని మాట్లాడేది. ఇప్పుడామె కళ్లలో ఏదో ఆందోళన కనిపించింది. ఒక రాత్రి కార్తీక్ తన తల్లినడిగాడు: అమ్మా, మనకిప్పుడు అన్నీ ఉన్నాయి కదా, అయినా ఎందుకు సంతోషం లేనట్టుంది? తల్లి మెల్లగా నవ్వింది. ఆమె చెప్పింది: బంగారం, డబ్బు, పెద్ద ఇళ్ళు ఇవన్నీ సంతోషమివ్వవు. మనసు నిండే ప్రేమ, మనతో ఉండే మనుషులు, అదే అసలైన సంపద. ఆ మాటలు కార్తీక్ గుండెల్లో బలంగా మోగాయి. అతను అర్థం చేసుకున్నాడు, తనకి కావలసింది సంపద కాదు, సంతోషం. అతను మళ్లీ ఆ మాయబాటిల్ తీసుకున్నాడు. ఈసారి కోరిక ఒక్కటే: మన జీవితం మామూలుగానే ఉండాలి, కాని ప్రేమతో నిండాలి. ఒక్కసారిగా కాంతి మాయమైంది. పెద్ద భవంతి మాయమైంది. మళ్లీ చిన్న ఇల్లు వచ్చింది. కాని ఈసారి ఆ చిన్న ఇల్లు లోపల నవ్వులున్నాయి. తల్లీ కొడుకు కలిసి కూర్చున్నారు. సాదాసీదా జీవితం, కాని నిజమైన సంతోషం. మాయబాటిల్ అక్కడే నేలపై ఉంది. ఇప్పుడది మెరవడంలేదు. ఎందుకంటే అసలైన మాయ బయట ఉండదు, మన హృదయంలో ఉంటుంది. నీతి: డబ్బు కంటే ప్రేమ గొప్పది. ఆస్తి కంటే ఆనందం ముఖ్యమైనది.